హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో నివసించే శంకరయ్య గారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన భార్య లక్ష్మి గారు సంప్రదాయవాది. వారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడేమో శ్రీకాంత్ ఇంజనీర్, తమ్ముడు విక్రమ్ బ్యాంకు మేనేజర్. ఇద్దరు వేరే వేరే డిపార్ట్మెంట్లో అయినా ఇద్దరు అమ్మానాన్నలతో కలిసి ఒకే దగ్గర ఉంటారు. అలా ఓ సాయంకాలం, యావండి, మీతో ఓ విషయం గురించి మాట్లాడాలి. ఏంటి అది? మీరు అసలు పిల్లల గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా? ఇంటి గురించి బాధ్యత తీసుకుంటున్నారా? ఇది మరీ బాగుంది. ఇంట్లో నీకేం కావాలన్నా చేసి పెడుతున్నాను కదా. ఇక పిల్లల సంగతి అంటావా? ఈ ఇద్దరు చక్కగా ఎవరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక నేనేం చెయ్యాలి? అంతేగాని వారికి పెళ్ళిడొచ్చిందే, పెళ్లి చేద్దామని ఏమైనా ఆలోచన చేస్తారా ఇప్పుడైనా? అవునే, అది కూడా నిజమే. నాకు ఈ ఆలోచనే తట్టలేదు సుమి. ఎందుకు తడుతుంది? మీకసలు బాధ్యత ఉంటేనే కదా. అబ్బా, సరేలేవే. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? ఏం చేద్దామని నన్నడుగుతారేంటండి? వెంటనే పిల్లలతో మాట్లాడి పెళ్లి గురించి మాట్లాడండి. సరేలే, మెల్లగా ఓ రోజు సమయం చూసుకొని మాట్లాడదాం అని చెప్తాడు శంకరయ్య. దానికి లక్ష్మి కూడా సరే అంటుంది. అలా రోజులు గడుస్తాయి. ఓ రోజు వారు పిల్లలిద్దరిని కూర్చోబెట్టి పెళ్లి గురించి మాట్లాడతారు. చూడండి బాబు, మీ ఉద్యోగాల్లో మీరేమో స్థిరపడ్డారు. దానికి మేమిద్దరం చాలా హ్యాపీ. కానీ ఇప్పుడు మాకింకా ఒకే ఒక్క బాధ్యత మిగిలిపోయింది. ఏంటమ్మా అది? అదేరా, మీ పెళ్ళి. ఈ వయసులో మాకంతకంటే పెద్ద బాధ్యత ఏముంటుంది చెప్పండి? అవును, అందుకే మేము ఆ నిర్ణయానికి వచ్చాంరా. ఏంటి నాన్న అది? మరేమి లేదురా, మేము మీ ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ రోజుల్లో లవ్ అదంతా కామనే కదా. మేం కూడా కాస్త అప్డేట్ అయ్యాంలే. అందుకని మీకిలాంటివి ఏవైనా ఉంటే చెప్పేయండిరా. అవును బాబు, మీరే చెప్పండి. నాకైతే అలాంటివి ఏమి లేవు నాన్నా. కానీ నాకు తమ్ముడి మీదే కాస్త డౌట్. అవునా? ఏరా, నాకు చెప్పనేలేదే. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అబ్బో, అయ్యగారి దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? చూసావా లక్ష్మి, నా చిన్నోడు అంటావు కదా. నీ కొడుకు నీకు చెప్పకుండా ఎన్ని దాచాడో. ఏహే ఆపండి, ఆలు లేదు సూలు లేదు. కొడుకు పేరు సోమలింగమని. ఆహా, ఏరా, సామెతలు కూడా బాగానే నేర్చుకున్నావు. ఎవరు నేర్పించారేంటి? అబ్బా అన్నా, నువ్వాగు. అమ్మా, నాన్న, ఇప్పుడు క్లియర్గా వినండి. నేను అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ చూపించిన మాట నిజమే, కానీ నా టేస్ట్కి తగిన అమ్మాయి దొరకలేదమ్మా. ఛా, నేనింకా ఏదో అనుకున్నాను కదరా. అంత లేదు గాని మీరే మాకు తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసేయండి. మేమైతే రెడీ. శ్రీకాంత్, నువ్వేమంటావురా? మీ ఇష్టం నాన్న, మీరు ఎలా అంటే అలానే. సరే అయితే, ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కదండి. ఇక నుంచి మనకు అదే పని అని శంకరయ్యతో చెప్తుంది లక్ష్మి. కాలమేమో గడుస్తుంది. అనుకున్నట్లుగానే సారిక, సితార అనే ఇద్దరమ్మాయిల్ని చూస్తారు. సారిక ఏమో మోడ్రన్ హై ఫ్యాషన్ అమ్మాయి. తనకి శ్రీకాంత్కు. సితార మధ్యతరగతి కుటుంబం అమ్మాయి. ఆ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి తన్ని విక్రమ్కిచ్చి పెళ్లి చేస్తారు. అలా కొన్నాళ్లకు శంకరయ్య వాకిట్లో కాఫీ తాగుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి వచ్చి, మన కోడలిద్దరూ వచ్చిన దగ్గర నుంచి మన ఇల్లు కొత్త కొత్తగా ఉంది కదా. నాకికపై కూతులు లేరనే లోటే లేదు. సరిగ్గా చెప్పావు లక్ష్మి. కానీ ఒకటి గమనించావా? సీతార బాగానే ఉంటుంది కానీ సారిక మాత్రం మనతో మాట్లాడడం లేదండి. ఎప్పుడు చూడు ఫోన్లు, షాపింగు, ఫ్రెండ్స్ అంటూ సోషల్ లైఫ్లో బిజీగా ఉంటోందండి. మనం కాస్త కొత్త కదా లక్ష్మి, మెల్లగా అలవాటు పడుతుందిలే అని నచ్చ చెప్పడంతో లక్ష్మి సరే అంటుంది. అలా ఆ రోజు మధ్యాహ్నం కిచెన్లో లక్ష్మి వంట చేస్తూ, అమ్మా సారిక, ఇలా రా తల్లి, వచ్చి నాకీ వంటలో కాస్త సాయం చేయమ్మా. ఏం మాట్లాడుతున్నారంటీ? నాకసలు స్టవ్ వెలిగించడమే రాదు. అదేంటమ్మా అలా అంటావు? వంట చేయడం రాకపోతే ఎలా? నాకు నేర్చుకోవాల్సిన అవసరం రాలేదాంటీ. అయ్యో, ఆంటీ అంటమ్మా, ఎంచక్క అత్తయ్య అని పిలవచ్చు కదా.
నాకు ఇలాంటివన్నీ అలవాటు లేదా ఆంటీ అని చెప్పేసి సారిక వెంటనే ఏదో కాలొస్తే అక్కడి నుంచుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఇక లక్ష్మికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి సీతార వస్తుంది. ఏంటత్తయ్యా, మీరిక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి, మీరు హాల్లోకి వెళ్ళి కూర్చొని మావయ్య గారికి కబుర్లు చెప్పండి, వంట నేను చేస్తాను కదా. దాంతో లక్ష్మి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు సారిక కాల్ మాట్లాడడం అయిపోతుంది. ఆంటీ ఏది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆంటీనా? ఆంటీ ఎవరక్కా? అది శ్రీకాంత్ వాళ్ళ మదర్. అయ్యో, అత్తయ్య గురించా మీరు మాట్లాడేది? ఇలా చెప్తే అర్థమవుతుంది, అంతేగాని ఆంటీ ఏంటి ఆంటీ? బుల్షిట్! ఈ సిటీ కల్చర్ నీకు బొత్తిగా తెలియనట్టుంది. నేను అలవాటు చేస్తాలే. అబ్బో, నాకేం వద్దులే, నేను అత్తయ్య అనే పిలుస్తాను. సరే, ఇంతకీ ఏంటి మ్యాటర్? అత్తయ్య డల్గా ఉన్నారేంటి? మరి లేకపోతే నన్ను వంట చేయమనంటున్నారు. నాకసలు స్టవ్ ఆన్ చేయడం కూడా రాదు. అక్క, నీకు నిజంగా పొయ్యి మంటించడం కూడా రాదా? హా, నాకంత అవసరం ఏముంది అసలు? అంటే మీ ఇంట్లో నువ్వు ఏ పని చేసేదానివి కాదా? నాకు పని చేయాల్సిన అవసరమే లేదు. చిటికేస్తే పని చేయడానికి మా ఇంట్లో బోల్డే మంది సర్వెంట్స్ ఉన్నారు తెలుసా? అవునా అక్క? హా, మరి నీలాగా ఇలాంటి పల్లెటూరులో బ్రతికాననుకుంటున్నావా ఏంటి? నాదేమీ మరి అంత పల్లెటూరు కాదులే. అయినా నేను డిగ్రీ వరకు చదువుకున్నానుగా. ఆ పెద్ద చదివేవులే డిగ్రీ, నేను బీటెక్ చదివాను. సర్లే, నీతో నాకెందుకులే గాని ఏదో ఒకటి చేసుకో. నాకు మాత్రం వంట చేయకు, నేను ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సారిక. లక్ష్మి ఎన్నిసార్లు సారికను మార్చడానికి ట్రై చేసినా అస్సలు మారదు. ఓ రోజు శ్రీకాంత్, విక్రమ్ వాళ్ళ పనుల మీద టూర్కెళ్తారు. అలా ఓ ఆదివారం సాయంత్రం సారిక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది. సడన్ గా లక్ష్మి కంగారు పడుతూ, అమ్మా సారిక, అమ్మా సారిక, ఉన్నావా? ఏంటాంటీ, ఎందుకలా అరుస్తున్నారు? సారిక, మీ మావయ్య గారికి ఉదయం నుంచి బాగా జ్వరంగా ఉందమ్మా. సమయానికి ఇంట్లో శ్రీకాంత్, విక్రమ్ కూడా లేరు. కాస్త మెడికల్ షాప్కెళ్ళి మెడిసిన్ తీసుకురామ్మా. అబ్బా, నాకు పార్టీకి టైం అవుతుందాంటీ, మీరే వెళ్ళండి. నాకు తెలిస్తే నేను వెళ్ళనా చెప్పు? కాస్త చదువుకున్న దానివని అన్నీ తెలుసుంటాయని నిన్ను అడుగుతున్నానమ్మా. నేను పార్టీకి వెళ్ళాలంటీ, సారీ, మీరే చూసుకోండి. అత్తయ్య, నాకు తెలుసు, మావయ్య గారికి మందులు నేను తీసుకొస్తాను. ఆ షాప్లో అడిగితే వాళ్ళే ఇచ్చేస్తారులేండి. అమ్మా, నీకు తెలుసా? సరే తల్లి, త్వరగా వెళ్ళిరా అమ్మా అని సీతారను మెడికల్ షాప్కు పంపిస్తుంది లక్ష్మి. సారిక వాళ్ల ముందే పార్టీకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి శ్రీకాంత్, విక్రమ్ వస్తారు. శంకరయ్యకు జ్వరం కాస్త తగ్గుతుంది. లక్ష్మి జరిగిన విషయమంతా అందరికీ చెప్తుంది. టైం 11 దాటినా సరే సారిక ఏమో ఇంటికే రాదు. చాలాసేపటి తర్వాత ఇంటికొస్తుంది. అంతా ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సారిక, టైం ఎంతయిందమ్మా? ఇప్పుడా వచ్చేది? అయినా మీకెందుకు ఆన్సర్ చేయాలి నేను? మొదటి నుంచి నీ పద్ధతి గమనిస్తూనే ఉన్నాను సారిక. ఇది మంచిది కాదు. చిన్నపిల్లవి కదా, నువ్వే అర్థం చేసుకుంటావులే అని చూస్తూ ఉంటే రోజు రోజుకి లిమిట్స్ క్రాస్ చేస్తున్నావమ్మా నువ్వు. అంకుల్, ముందు మీ లిమిట్లో మీరుండండి. సారిక, పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నిన్ను మా ఇంటికి కోడలుగా తెచ్చుకున్నావంటే నీపై మాకు కూడా బాధ్యత ఉంటుందమ్మా. వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? నా లైఫ్ నేను ఎంజాయ్ చేయడానికి కూడా మిమ్మల్ని పర్మిషన్ అడగాలా ఏంటి? సారిక, ఇక చాలు. ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికెళ్ళు అనగానే సారిక కోపంగా లోపలికెళ్ళిపోతుంది. అంతా శ్రీకాంత్ను ఆశ్చర్యంగా చూస్తారు. చాలా లేట్ అవడంతో వాళ్ళు కూడా నిద్రపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం, అమ్మా సీతారా, నాకు మావయ్యకి కాఫీ తీసుకుని రమ్మా. ఆ సరే అత్తయ్య, ఇదిగో మీ కాఫీ రెడీ అంటూ ఇద్దరికిస్తుంది. కోడలంటే ఇలా ఉండాలి. మనకేం కావాలో ముందే తెలుసుకుని రెడీ చేసేస్తుంది.
అవునండి, నిజమే. ఎంతైనా మన చిన్నోడు అదృష్టవంతుడు. నిజమే లక్ష్మి. నాకు కూడా సీతారాని చూస్తే కూతురు లేని లోటు పోతుంది. మనసుకి హాయిగా అనిపిస్తుంది. అని సీతారాని పొగుడుతూ ఉంటారు వీళ్ళిద్దరూ. ఇవన్నీ అప్పుడే నిద్రలేచిన సారిక వింటుంది. అప్పుడు సారిక తనలో తానే, ఓహో, సో ఇప్పుడు ఆ అమ్మాయి అన్ని పనులు చేస్తుంది, నేను చేయట్లేదనా వీళ్ళ బాధ అని అనుకొని సారిక వెంటనే సీతార దగ్గరికి వెళ్తుంది. సీతారా, ఓ సీతారా, అయిపోయాయా అన్ని పనులు? అందరినీ ఇంప్రెస్ చేసేసావా? ఇంప్రెస్ ఏంటక్కా, ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? నువ్వు అలా ఆంటీ అంకుల్తో క్లోజ్గా ఉంటూ ఇంట్లో పనులన్నీ చేయడం ఏంటి? ఇవన్నీ ఇంప్రెస్ చేయడానికి కదా. అది చూసి మా చిన్న కోడలు మంచిదని వాళ్ళు పొగడడం. అక్క, అది కోడలిగా నా బాధ్యత. నేను అదే చేస్తున్నాను. చాలే, నేను నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను. అసలు నీ వలనే ఇంట్లో నాకు వాల్యూ లేకుండా పోతోంది. అదేం లేదక్కా, ఇక్కడికి ఇద్దరం కొత్తగానే వచ్చిన వాళ్ళమే. నువ్వు వాళ్ళ పద్ధతులకు తగ్గట్టు నడుచుకోకపోవడం వల్ల అలా చెప్తున్నారంతే. నీ మంచి కోసమే కదా. శబాష్, ఇప్పుడు నువ్వు కూడా నాకు లెక్చర్ ఇవ్వడం స్టార్ట్ చేశావన్నమాట అని వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ శ్రీకాంత్ వింటూ ఉంటాడు. సారిక మీద చాలా కోపం వస్తుంది. కాని ఏమీ మాట్లాడకుండా సారికను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కాసేపటి తర్వాత శ్రీకాంత్ సారికతో, సారిక, నువ్వు సితారా ఈ ఇంటికొచ్చి 7 నెలలైంది. కాని నీకు ఆమెకు ఎంత తేడా ఉందో చూసావా? సారిక మౌనంగా ఉండిపోతుంది. ఆమె వల్ల మా అమ్మ నాన్న ఆనందంగా ఉన్నారు. నీ వల్ల వారు రోజు బాధపడుతూనే ఉన్నారు. అంటే ఏంటి శ్రీకాంత్, నా వల్లే మీ అమ్మ నాన్న బాధపడుతున్నారంటావా? సారిక, ఇవన్నీ కాదు. నువ్వు మారుతానంటే మనం మన రిలేషన్ కంటిన్యూ చేద్దాం, లేదంటే అని శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో సారికకు పట్టరాని కోపం వస్తుంది. దీనంతటికీ కారణం సితారా అని ఆమె పైన ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది.